ఏపీలో గీత కార్మికుల స్వావలంబన కోసం బీజేపీ పాటుపడుతుందని ఆ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు పరశురాం పేర్కొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పిలుపు మేరకు జనతా వారధి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సోమవారం కూడా ప్రతి జిల్లాల కలెక్టర్ ఆఫీస్ దగ్గర అక్కడ మాకు వచ్చే ఈ లోకల్ వచ్చే సమస్యలు శుక్రవారం పూట మేము జనతా వారధి కార్యక్రమం పెడతాం. దాంట్లో వచ్చే సమస్యలన్నీ కూడా సోమవారం కలెక్టర్ ఆఫీస్ తీసుకొచ్చే కార్యక్రమాన్ని జనతా వారధి అని మా రాష్ట్ర అధ్యక్షులు ఈ కార్యక్రమాన్ని మాకు అందజేశారు. ఈ కార్యక్రమం ద్వారా మేము ప్రజల సమస్యలు ప్రభుత్వం తీసుకెళ్లి అవి అయ్యే విధంగా చూస్తాం. అలాగే రాష్ట్ర సమస్య లోకల్ సమస్యలు కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాం. ఈ వారం రాష్ట్ర సమస్య ఏదైతే ఉందో గీత కార్మికులకి వాళ్ళ గౌరవం కాపాడుతూ పర్యావరణ రక్షణ చేస్తూ వాళ్ళ స్వావలంబన కోసం ఈ వింతపత్రం ఇవ్వడం జరిగింది. మనందరూ తెలుసు, చిన్నప్పటి నుంచి తాడి చెట్లు అనేది మన వ్యవస్థతో పాటు ఒక చెట్టు నాటడం చుట్టూ బౌండరీగా ఉండేవి. అలాగే తాటి ముంజులు ఏదైతే ఉన్నాయో మన ఆరోగ్యానికి మంచిది. వేసవకాలం పూట చల్ల బాడీ కూల్ అవడం కోసం తింటారు. అలాగే ఏదైతే నీరు అని ఏదైతే వస్తుందో కళ్ళు తీసే ముందు వచ్చే వాటర్ అయితే ఏదో దాన్ని నీరు అంటారు. దానిలో చాలా పోషక విలువలు ఉన్నాయి. అటువంటిది ఆ రోజు మన ప్రీతమ నేత మహాత్మా గాంధీ గారు ఆ రోజే గుర్తించి ఆ రోజు దీని మీద ఉద్యమం చేశారు. అదే వాటిలో ఇవాళ పిఎన్ మాధవ్ గారు రాష్ట్రం మొత్తం ఈ తాటి చెట్లు నాటాలని, ఏదైతే నీరు అనేది ఉందో అది తీసి ప్రజలకి అందించే విధంగా ఉండాలని, అలాగే చాలా సంస్కరణలు చేయాలని, ఈ గీత కార్మికులకి చెట్లై లేపడం వల్ల గీత అలాగే గౌడు చెట్టుబల్జీ ఈసైన ఈడిగా ఈత ఇటువంటి వృత్తులు చేసుకునే వాళ్ళకి వాళ్ళ జీవనోపాధి లేకుండా పోయింది. కాబట్టి వాళ్ళకి ఏదన్నా జీవనోపాధి కల్పించే విధంగా, అలాగే వాళ్ళకి ఈ సంస్కరణలు తీసుకొచ్చి ఎక్సైజ్ విధానం లేకుండా చేసి వీళ్ళందరికీ జీవనోపాధి కల్పించే విధంగా చేయాలని చెప్పి పరిరక్షణ కాపాడదామని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా ఒక 10,000 మొక్కలు వేయాలని చెప్పి సంకల్పం చేశారు. ఈ సంకల్పం కార్యక్రమం ద్వారా ఈ కార్యక్రమం చేస్తాం. థ్యాంక్ యూ.